హయగ్రీవ అవతారం. వైశంపాయనుడి ద్వారా జనమేజయుడు విష్ణు కథలను వినసాగాడు. వైశంపాయనుడు చెప్పే కథలన్నీ ఎంతో ఆసక్తిగా వింటూ తనకు కలిగే సందేహాలను తీర్చుకోసాగాడు జనమేజయుడు. ఒకనాడు వైశంపాయనుడు విష్ణు మహిమలు చెబుతూ ఉండగా జనమేజయుడు మునీంద్ర, మహావిష్ణువు హయగ్రీవ రూపంలో బ్రహ్మలోకానికి వెళ్ళాడని చెబుతారు కదా, శ్రీహరికి హయగ్రీవ అవతారం ఎత్తవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? దయచేసి వివరించండి అని అడిగాడు జనమేజయుడు. జనమేజయ మహారాజా, ప్రళయకాలంలో మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళాడు. ప్రళయం అంతరించాక మేలుకొని నూతన సృష్టి చేయాలని సంకల్పించాడు. ముందుగా అహంకారం ఆవిర్భవించింది. విష్ణువు నాభి నుంచి ఆవిర్భవించిన ఆ అహంకారానికి బ్రహ్మ అనే నామధేయం ఏర్పడింది. బ్రహ్మ తొలుత వేదాలను సృష్టించాడు. ప్రళయకాలంలో లయమైన సత్వ రజో తమో గుణాలలో మొదటిగా సత్వగుణం ఆవిర్భవించింది. తొలుతగా ఉద్భవించిన బ్రహ్మ సత్వగుణ సంపన్నుడయ్యాడు. తర్వాత పుట్టిన రజో తమో గుణాలు కలిగిన వారు రాక్షస గణాలయ్యాయి. రాక్షస గణాల్లో ముఖ్యులు మధుకైటబులు. వారిద్దరూ బ్రహ్మ వద్దనున్న వేదాలను దొంగిలించి పాతాళంలో దాచారు. వేదాలు గల్లంతు కావడంతో బ్రహ్మదేవుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. సృష్టికి మూలం వేదాలే. అవి లేకుండా సృష్టిని కొనసాగించేదెలా అనుకొని బ్రహ్మదేవుడు విష్ణువును పరిపరి విధాలుగా స్తుతిస్తూ మొరపెట్టుకున్నాడు. ప్రళయ జలధిలో శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మదేవుడి దీనాలాపాలు వినిపించాయి. వెంటనే హయగ్రీవ రూపం దాల్చి వేదాలను వెదుకుతూ పాతాళానికి చేరుకున్నాడు శ్రీ మహావిష్ణువు. వేదాలు కనిపించగానే వాటి బంధాలను ఊడదీసి ప్రళయ భీకర ధ్వనితో ప్రణవనాదం చేశాడు శ్రీ మహావిష్ణువు. వేదాలను తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. తిరిగి యథాప్రకారం ప్రళయ జలధిలో శయనించాడు శ్రీ మహావిష్ణువు. ప్రణవధ్వని వినిపించిన వైపు మధుకైటబులు పరుగు పరుగున వెళ్ళారు. వారికేమీ కనిపించలేదు. వేదాలను దాచిపెట్టిన చోటుకి వెళ్ళి చూశారు మధుకైటబులు. అక్కడ వేదాలు కనిపించలేదు. కోపోద్రిక్తులయ్యారు. వాళ్ళు భీకరంగా రంకెలు వేస్తూ పాతాళమంతా కలియదిరుగుతూ ప్రళయ జలధి పైకొచ్చి చూశారు. అక్కడ యోగనిద్రలో శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు కనిపించాడు మధుకైటబులకు. ధైర్యం ఉంటే మాతో యుద్ధానికి రా అంటూ శ్రీ మహావిష్ణువును కవ్వించారు మధుకైటబులు. వారి ప్రలాపాలకు మేల్కొన్న శ్రీ మహావిష్ణువు వారితో తలపడి యుద్ధం చేశాడు. హోరాహోరీగా పోరాడి వారిని కడతీర్చాడు శ్రీ మహావిష్ణువు. వేదాలు తిరిగి దొరకడంతో బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. వేదోద్ధారణ చేయడం వలన హయగ్రీవ అవతారం విష్ణువు అవతారాలలో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి పొందింది అని చెప్పాడు వైశంపాయనుడు. మహాత్మా, హయగ్రీవుడి మహత్తు ఎలాంటిదో చెప్పండి అని అడిగాడు జనమేజయుడు. వేదోద్ధారకుడైన హయగ్రీవుడు వేదాలు సదా ఆశ్రయించుకుని ఉంటాయి. హయగ్రీవుడు సాక్షాత్ శ్రీహరి అవతారం. త్రిగుణాలకు కర్త శ్రీహరి. త్రిగుణాలలోని హెచ్చుతగ్గులను ఆయనే కలిగిస్తుంటాడు. అందుకే మానవులలోని ఈ గుణాలలో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. మానవులలోని త్రిగుణాలకు కారకుడు శ్రీహరి. వాటిని నశింపజేసేది కూడా శ్రీహరి. ఏకాగ్ర చిత్తులైన వారు శ్రీహరిని ధ్యానించడం ద్వారా గుణాతీతులై మోక్షాన్ని పొందుతారు. వేదాలు, యజ్ఞయాగాలు, పుణ్యకార్యాలు శ్రీహరి రూపాలే. సృష్టిలోని పంచభూతాలు ఆయన రూపాలే అని వైశంపాయనుడు వివరించాడు. మహర్షి ఏకాగ్ర చిత్తులు మోక్షాన్ని పొందుతారని చెప్పారు కదా, అసలు ఏకాగ్రత అంటే ఏమిటి? ప్రశ్నించాడు జనమేజయుడు. జనమేజయ, పూర్వం శ్రీకృష్ణుడు మీ తాతగారైన అర్జునుడికి సాంఖ్యయోగాల సారాన్ని బోధించాడు. అదే భగవద్గీత. ఏకాగ్రత ధర్మాన్ని నారాయణుడు పూర్వం బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు దక్షుడికి ఉపదేశించాడు. దక్షుడు తన మనవడైన సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి ఏకాగ్రత ధర్మాన్ని ఉపదేశించారు. నారదుడు నేరుగా నారాయణుడి నుండే ఏకాగ్రత ధర్మ ఉపదేశం పొందాడు. ఆయన తన శిష్యులకు ఉపదేశించాడు. అలా ఈ ధర్మం సకల జనులకు చేరింది. అయితే ఏకాగ్రత ధర్మం దుర్మార్గులకు అవగతం కాదు. ఈ ఏకాగ్రత ధర్మమే అహింసకు మూలం. అహింసావ్రతంతోనే శ్రీహరి ప్రీతి చెందుతాడు. శ్రీహరి వాసుదేవాది 4 రూపాలలో తన భక్తులకు దర్శనం ఇస్తాడు చెప్పాడు వైశంపాయనుడు.
శ్రీహరికి 4 రూపాలా? అవి ఏవి అని ప్రశ్నించాడు జనమేజయుడు. శ్రీహరి రూపాలలో వాసుదేవుడు ప్రథముడు, రెండోవాడు సంకర్షణుడు, మూడోవాడు ప్రద్యుమ్నుడు, నాలుగోవాడు అనిరుద్ధుడు. భక్తులకి ఎన్ని రూపాలలో దర్శనమిచ్చినా అంతర్లీనంగా ఉండేది ఒక్కటే. ఆ దైవస్వరూపం మన ఇంద్రియాలకు గోచరించదు. ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం, అనన్యభక్తి గలవారికి మాత్రమే ఆ దైవస్వరూపం గోచరమవుతుంది వివరించాడు వైశంపాయనుడు. హయగ్రీవ అవతారం గురించి చెప్పడం ప్రారంభించి విష్ణు స్వరూపం గురించి ఎన్నో విషయాలను ఎరుకపరిచినందుకు జనమేజయుడు వైశంపాయనుడు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.